4 యాక్చువల్లీ. ఓకే, 2003, 2004 10th బ్యాచ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇంగ్లీష్ రవి సార్ని, మన రవి సార్ గారిని మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మన చెన్నారెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇమ్మాన్యుల్ సార్ గారిని వేదిక అలంకరించాల్సి కోరుచున్నాను. మన హిందీ మేడం గారు స్వరాజ్య లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రసూల్ బేగం మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. క్లోజ్ గా ఉండేది, తన పిల్లల్లాగే చూసుకునేది. ఇంకా సరే అందరూ గుర్తున్నారు, బట్ మెమొరీస్ అంటే చెప్పడానికంటే. నాకు 2 పాపలు, చెన్నైలో ఉంటాము, బిజినెస్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వేదికలో ఉంచినటువంటి గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు సార్. 20 years అయింది అనుకుంటా అందరిని కలిసి. ఇంకా సార్ గురించి చెప్పాలంటే బాగా ఉండేది. ఈవినింగ్ టైంలో ఎనర్జీ కోసం వేరుశనగ ముద్దలు కూడా తెప్పించి పెట్టేవాడు మాకు సారు. చాలా గుర్తున్నాయి అంతా. ఇంకా హిందీ మేడం చాలా క్లోజ్ గా ఉండేవారు మాతో. ఫ్రీ టైంలో మాతో గేమ్స్ కూడా ఆడేవారు మేడం. ఇంకా రసూల్ బేగం మేడం గారు ఎంఎస్ బాగా చెప్పేవాళ్ళు అప్పుడు. ఇంకా ఒప్పుకొండయ్య సార్ గారు అయితే చెప్పలేదు, బాగా ఉండేవాళ్ళం మేము సార్ కాడ. ఇంకా తెలుగు సార్ కూడా చాలా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ లక్ష్మీకాంతమ్మ. I have 2 kids. My head is doing job. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బతుకంతా స్నేహము. విజయ్ సార్ వచ్చిన తర్వాతే మ్యాథ్స్ సబ్జెక్టు ఈ స్కూల్లో బాగా ఇంప్రూవ్ అయ్యింది. సార్ బాగా భయపెట్టైనా ఏదైనా చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పేవాడు. అలాగే రిజల్ట్స్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి ఆల్మోస్ట్ అందరికి. హెచ్ఎం సార్, టిఎస్ సార్, ఉపాధ్యాయురాలకి నా యొక్క పాదాభివందనాలు. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు సుమతి, మా ఇంటి పేరు గంగవరపు సుమతి. గాలి సుమతి. ప్లస్ మా హస్బెండ్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఉండేది బెంగళూరులో ఉంటాను. నాకు 2 సీనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను అకౌంట్ డిపార్ట్మెంట్. ప్రస్తుతానికి అయితే నేను బ్రహ్మచారిగానే ఉన్నాను. బ్రహ్మచారిగానే ఉన్నాను ప్రస్తుతానికి అయితే. ఇంకా మ్యారేజ్ కాలేదు. బ్రహ్మచారిగానే ఉన్నాను. బ్రహ్మచారిగానే ఉన్నాను ప్రస్తుతానికి అయితే. మ్యారేజ్ కాలేదు. మొదటిగా మాట్లాడుకోవాలి చూస్తే అప్పటి మా హెచ్ఎం నాగేశ్వరరావు సార్ గారు. సార్, మీరు పిఎస్ లో చెప్పిన స్కూల్ నో ప్రాబ్లం, ఐ విల్ అటాక్ యువర్ నౌ ఓన్లీ తెలుగు ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినందుకు మన గౌరవప్రదమైన టీచర్స్కి, స్టూడెంట్ ప్రతి ఒక్కరు అనేది తెలుసుకుంటాం. మీరు మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినని అయితే ఖచ్చితంగా అనుకుంటాం సార్. దాంట్లో మీ యొక్క ప్రతి ఒక్కరి కృషి అయితే ఉంది సార్. అక్కడి నుంచి మేము ఇక్కడికి 7th వరకు మేము మా ఊర్లోనే ఉన్నాము. ఆ నుంచి 8th, 9th, 10th ఇక్కడ ఏదైతే వచ్చామో, ఇక్కడ నుంచి పైన ఎంత పై చదువులకు పోయి ఉన్న వాళ్ళు ఉన్నాం, కానీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి ఉన్న బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. వేరే ఎక్కడ. మన గురువులందరికీ కూడా పాదాభివందనాలు సార్. ఇంత దూరం మీరు వచ్చినందుకు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ.
అండ్ చెప్పాను, నా పేరు రేవు నరేంద్ర. నేను 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి వైఆర్జేసీ స్కూల్ ఇంజమూరులో కాలేజీలో చదివాను. నెక్స్ట్ డిగ్రీ ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ చేశానండి. తర్వాత 2009లో నేను ఫైనాన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. స్టిల్ ఇప్పుడు కూడా ఆ కంపెనీలోనే యాజ్ ఏ మేనేజర్ వర్క్ చేస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే, నేను వీళ్ళ దగ్గర, మన గురువుల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకున్నాను. సో అందరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎన్ని రెడ్ కార్లు నువ్వు కౌంట్ చేస్తే నేను అన్ని 100s ఇస్తాను అని చెప్పావనుకో, అప్పుడు అతను ఏం చేస్తాడు? వెరీ స్టూడెంట్స్ మొత్తానికి నమస్కారములు. నా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. పేరు లక్ష్మీదేవి, ఉండ్రా లక్ష్మీదేవి, భైరవరం. మా పాప వాళ్ళు 2, భవిత, భవ్యశ్రీ. ఇక్కడే చదువుతున్నారు, గుణమడగల స్కూల్లోనే ఇక్కడే చదువుతున్నారు మా పాప వాళ్ళు 2. సరే, స్టూడెంట్స్ టీచర్స్ నా 3 పిల్లకాయలు, ఒక బాబు, 2 పాపలు. నేను సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి ఇప్పుడు కడపలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఉపాధ్యాయులు అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది నాకు. నాకు మ్యారేజ్ అయింది, 2. మా ఊరికి చోటుపల్లి, రేగలగడ్డ వెంకటేశ్వర్లు. నేను విజయవాడలో ఉంటాను, బిజినెస్ చేస్తాను. తల్లిదండ్రులు అయితే జీవితాన్ని నేర్పించే గురువులందరికీ పాదాభివందనం సార్. నేను వింజమూరులో ఉంటాను, ఎలక్ట్రికల్ షాప్ సార్ అది. థ్యాంక్ యూ సార్. పడుతుంటా, మేస్త్రిగా చేస్తా. నా కింద ఒక 10 మంది వర్కర్లు ఉంటారు. వర్కర్లు పెట్టుకుని చేపించుకుంటూ చేస్తుంటాను. మా భార్య వచ్చేసి హౌస్ వైఫ్. నాకు బుజ్జే సార్ అంటే ఇప్పటికీ చూస్తుంటేనే భయం వేస్తుంది. బుజ్జే సార్ చూస్తుంటేనే ఇప్పుడు భయం వేస్తుంది నాకు. ఇంగ్లీష్ సార్ అంటే చెప్పాలి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. హిందీ మేడం అంటే ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఆ క్లాసు మేడం వస్తుంది, ఎక్కడ పోవడందా, ఏ సమయం నుంచి దూరిపోవాలా అన్నంత ఉండేది. కానీ మేడం చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఓకే సార్, పేరున టీచర్స్ అందరికీ నా పాదాభివందనాలు. నమస్కారం సార్. అందరూ టీచర్స్ కి నమస్కారాలు. నాది భైరవరం, నా పేరు ఉమా, నాకు 2 పిల్లలు, నేను నెల్లూరులో ఉంటాను. మా అబ్బాయి అందరూ చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రగుడి మల్లికార్జున, నేను శంకవరం నుంచి ఉన్నాను. నేను ప్రజెంట్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఫస్ట్ మా జీవితంలో తల్లిదండ్రులు అనేది 100 years ఉంటారు. తర్వాత నెక్స్ట్ 20 years వరకు, 5th నుంచి 4th year నుంచి 20 years వచ్చేంత వరకు కంటిన్యూగా మీతోనే బాండింగ్ ఉంటుంది. మీరు నేర్పిన విద్యే మాకు ఈ విధంగా నిలబడడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మేము అప్ టు 7th క్లాస్ వరకు శంకవరంలోనే ఉన్నాము. శంకవరంలో అయితే మాకు అరుణమ్మ మేడం గారు అంగన్వాడీ టీచర్ గా ఉన్నారు. మామిడి శ్రీనివాసులు, మామిడి వెంకటరమణయ్య మా బ్రదరు. వాడు 10వ తరగతి మన బ్యాచ్ లో వాడు టాపరు. నేనెవరినని చెప్పేదానికి చెప్తున్నాను, నేను ఎక్కువ తెలియకపోవచ్చు. మొదటిగా సార్ నమస్కారం సార్. అందరికీ గురువులందరికీ కూడా పాదాభివందనాలు. సార్ వాళ్ళ గొప్పతనం మనం చెప్పబడలేదు. మనకి అద్భుతమైన స్టడీ కానీ, అద్భుతమైన నడవడికి కానీ నేర్పించారు.